మధు పార్క్ రిడ్జ్ కాలనీని తీసివేయడానికి తెలంగాణ గవర్నమెంట్ పూనుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. వీళ్ళు ఒక వారం 10 రోజులు అపార్ట్మెంటు వాళ్ళందరూ కూడా ఇందులో మొత్తంగా 450 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ 450 ఫ్యామిలీస్ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా వాళ్ళు ఒక వారం రోజుల పాటు వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఇక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే గాంధీ సరోవర్ను నిర్మిస్తానని, ఇక్కడ పెద్ద గాంధీ స్టాచ్యూ పెడతానని, ఇది నా డ్రీమ్గా ఆయన తను మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడతా ఉంది. ఒకటే సూటిగా మేము కూడా అడగదలుచుకున్నాం. ఐఎఫ్టీగా భారత కార్మిక సంఘాల సమైక్యగా అడుగుతా ఉన్నాం. 450 కుటుంబాలని రోడ్లో వేసి ఇక్కడ గాంధీ విగ్రహం కట్టమని ఎవరు చెప్పారనేటువంటి ప్రశ్న మేము తెలుసుకున్నాం. అట్లాగే గాంధీ వారసులుగా ఉన్నటువంటి తుషార్ గాంధీ కూడా దీని మీద ట్వీట్ చేసినట్టు కూడా మన నోటీస్లో కనపడతా ఉంది. మా తాతగారు ఎప్పుడు పేద కుటుంబాలను రోడ్లో వేసి స్టాచ్యూలు కావాలని కోరుకోలేదు కదా అనే పద్ధతిలో గాంధీ వారసులు కూడా ఈరోజు మాట్లాడుతూ వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా గాంధీ వారసులుగా కనపడతా ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో భూదాన్ భూముల మీద ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతూ ఉన్నారు. భూదాన్ భూములు ఖమ్మంలో చూసాం, 850 ఫ్యామిలీస్ని ఈరోజు భూదాన్ భూముల పేరుతో అక్కడ 8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్ళు వాళ్ళంతా కూడా అక్కడ 10 రోజులుగా ఖమ్మంలో ఒక అల్లకల్లోలంగా ఖమ్మంలో పరిస్థితి కనపడతా ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఒక్కటే కాదు, మధుబన్ బ్రిడ్జ్ ఒకటే కాదు, మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మూసీని సుందరీకరిస్తారన్నటువంటి పేరుతో ఈరోజు మూసీ వాళ్ళందరినీ కూడా నిరాశ్రయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇంతకుముందు కూడా ఇక్కడ హస్మత్పురలో కూడా ఒక 1800 ఎకరాలను కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయబోతున్నట్టు ఇప్పటికే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్కి నుంచి నోటిఫికేషన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా చాలా అల్లకల్లోలానికి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనపడతా ఉంది. నువ్వు చెప్తా ఉన్నావు, ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలో రావడానికి ముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ నేను గూడు కల్పిస్తాను, ఇందిరమ్మ ఇళ్ళని కల్పిస్తాను. గత ప్రభుత్వం చాలామందికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేకపోయింది కాబట్టి నేను డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించిస్తానని మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ పంపిణీ కాదు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రాకపోగా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళ పెన్షన్ డబ్బులతో వాళ్ళ ఉద్యోగం మీద రిటైర్డ్ అయినటువంటి సందర్భంలో ఇక వాళ్ళ శేష జీవితాన్ని గడపడానికి ఇక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కొని రిటైర్డ్ అవుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి డబ్బులతో ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటున్నటువంటి సందర్భం ఉంది. ఎక్కువ మంది అట్లా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో కనపడతా ఉంటారు. అందుకని మేము కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అందరికీ ఇల్లు అనేటువంటి కళని సాకారం చేయడానికి పూనుకున్నటువంటి నువ్వు మరింత మంది నిర్వాసితులు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇది అక్రమ కట్టడాలని మాట్లాడుతున్నట్టు కూడా మన నోటీస్లోకి వస్తుంది. వీళ్ళు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, వీళ్ళు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు. ఇవి ఎట్లా అక్రమమో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంటుందనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఐఎఫ్టీగా మేము రేవంత్ రెడ్డి సర్కార్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరిని నిర్వాసితులు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందనేటువంటి విషయాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. నివాస హక్కుల కోసం ఇప్పటికీ అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మరింత మంది నిర్వాసితులు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉందనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ మధు పార్కు రిడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా ఎక్స్గ్రేషియా ఇస్తాము, కాంపెన్సేషన్ ఇస్తామని అనేక పదాలు కూడా వినపడుతున్నాయి. అట్లా కాదు, వాళ్ళు కోరుకుంటున్నారు మా శేష జీవితం ఇక్కడ గడవాలని. అదే సమయంలో వాళ్ళు చాలా హంబుల్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము గాంధీ విగ్రహానికి వ్యతిరేకం కాదు, గాంధీ సరోవర్కు వ్యతిరేకం కాదు, అవసరమైతే దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్స్ ఇచ్చే దాంట్లో కూడా మేమందరం ఒక్కొక్క రోజు శాలరీస్ ఇస్తామని చాలా హంబుల్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందనేది చెప్తూ ఎవరిని నిర్వాసితులుగా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేది మేము డిమాండ్ చేస్తాం. దాదాపు 450 ఫ్యామిలీస్ రోడ్డును పడున్నాయి. ఏంటి మీ స్పందన ఏంటి? 450 ఫ్యామిలీస్ ఇంకా మొత్తంగా చూస్తే పరివాహక ప్రాంతం మొత్తంగా 1,00,000 కుటుంబాలు పోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 కుటుంబాలు. వీటన్నిటికీ అసలు ఏం చేద్దామని అసలు ఒక ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రజలందరూ కూడా జీవనోపాధితో బతకాలి అని కోరుకోవాల్సినటువంటి వాడు వీళ్ళని తీసుకెళ్ళి చెల్లా చెదురు చేసి ఇక్కడున్న వాళ్ళని చూద్దాం. ఈ 425 మంది వాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు
జాబ్స్ చేసి ఎంతో ఇంతో కూడగట్టుకొని చివరి దశలో ఆ ఇంట్లో ఉండి జీవిద్దాం అనుకునేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తా, నేను కంపెన్సేషన్ ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా. నీకోసం ఎవరు చూశారు? నిన్ను అడుగుతున్నారా ఎవరన్నా వచ్చి మాకు కంపెన్సేషన్ ఇవ్వమని? అడగట్లేదు కదా. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఉపాధి అడగట్లేదు. ప్రభుత్వాన్ని నేను ఇల్లు ఇస్తానని ఎంతమందికి ఇచ్చారనేది ఈ చరిత్ర మొత్తం తెలుసు. తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేస్తాం అవి చేస్తాం అని చెప్పడం కాదు, యథాతథంగా వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలి. దేనికోసం ఈ ప్రాజెక్టు? నిజంగా గాంధీ మీద అంత నీకు ప్రేమ, తుషార్ గాంధీ గారు ఇచ్చారు మంచిగా, మనవడు. మాకు అవసరం లేదు అసలు అట్లా పెట్టాలని మా తాత ఏమన్నా కోరుకున్నాడా? ఎందుకు మీరు అట్లా అంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన్నే అడుగుతున్నాడు. అసలు ఇన్ని కిలోమీటర్ల జనాన్ని తీసుకెళ్ళి అందరినీ బయటికి పంపించేసి అసలు ఒక రకంగా వాళ్ళని పక్షులు, గూళ్ళు లేని పక్షుల్లాగా చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి నువ్వు ఇవన్నీ చేస్తానంటే అవసరం లేదు. ఎవరు కూడా కోరుకోవడం లేదు. పరిపాలన అంటే ఇది కాదు, పరిపాలన అంటే ఇది కాదు. ప్రజలకు కావాల్సినటువంటి కూడు గూడు నీరు ఇవన్నీ అందించేటువంటి పరిపాలన కావాలి. నువ్వు అన్నీ తీసేసే పరిపాలన చేస్తావు. నిన్న ఖమ్మంలో దాదాపు 825 ఇండ్లు, ఒక్కొక్కళ్ళు కష్టపడి హమాలి వర్కర్స్, ఇంకా రోజువారి ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, లేకపోతే అనేక రకాల రోజువారి పనులకు వెళ్ళి బతికేటువంటి వాళ్ళందరి ఇళ్లను కూడా కూల్చేసి వాళ్ళు అల్లో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం అని ప్రజలందరూ కూడా కలిసి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అందులో వీళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం సంతోషం. అందరం కలిసి దీన్ని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రావడానికి ప్రజాపాలన నడుస్తుందా ప్రజెంట్? ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. ప్రజాపాలన ఎక్కడా నడవడం లేదు. ప్రజా వ్యతిరేక పాలన ఇది. ప్రజల సౌకర్యాలని, ఉన్నటువంటి సౌకర్యాలను ఇచ్చేది పోయి ఉన్నటువంటి సౌకర్యాలను తీసేసిన తర్వాత అది ప్రజాపాలన ఎట్లవుతుంది? ప్రజా వ్యతిరేక పాలనగానే మేము గుర్తిస్తున్నాం.